అమ్మ ఎండేరే తీసేస్తుంది. లిఫ్ట్ ఎవడైనా ఇచ్చినా బాగుండు. భయ్యా లిఫ్ట్ భయ్యా ప్లీజ్ భయ్యా. భయ్యా ఇక్కడే ఏయ్ ఎందుకున్నారా పై భూమి మీద? ఎండేటి ఇలా కొడుతుంది. నేనమ్మ లిఫ్ట్ ఇచ్చినా బాగుంది. ఆడెవడో ఎండలో ఉన్నాడు. లిఫ్ట్ ఇచ్చినా బాగుండు, అనవసరంగా ఎండలో వదిలేశాను. అలా వాడి కోసం ఆలోచిస్తూ ఉండిపోయా. అన్నం తినాలనిపించలేదు, నీళ్లు తాగాలనిపించలేదు. అందుకే హెవీగా బిర్యానీ తిని లైట్గా డ్రింక్ తాగాను. తిన్నాక లైట్గా స్లీప్ వేసాను. భయ్యా లిఫ్ట్ భయ్యా ప్లీజ్ భయ్యా. అయినా కూడా ఆడే కల్లోకి వస్తున్నాడు. 3 hours later. నిద్ర లేచి మళ్ళీ వాడు అక్కడ ఉంటాడేమో అని చెప్పి ఆ స్పాట్కి వెళ్ళాను. వాడైతే ఆ స్పాట్లో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఉండాలి కదా. ఇక లాభం లేదని సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయా. బిల్డింగ్ ఎక్కి దూకాలా, నదిలో దూకాలా అంటూ ప్రయాణం స్టార్ట్ చేశాను. అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా దారిలో అయితే మనోడు కనిపించాడు. రే తమ్ముడు, రే రారా తమ్ముడు, బండెక్కు. థ్యాంక్స్ భయ్యా. వాటర్ తీసుకో తమ్ముడు. థ్యాంక్స్ భయ్యా. తమ్ముడు ఈ కళ్ళద్దాలు వేసుకో, ఎండ కొడుతుంది. థ్యాంక్స్ భయ్యా. రే తమ్ముడు, నువ్వు కానీ ఇప్పుడు కనిపించకపోయి ఉంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఉండాల్సింది తెలుసా? ఎందుకు భయ్యా? లిఫ్ట్ ఇవ్వకుండా ఎండలో నిన్ను అలా వదిలేశానని చెప్పి రోజంతా నీ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను రా. ఇప్పుడు నీకు లిఫ్ట్ ఇచ్చేసాక ఫుల్ హ్యాపీ. అది మా సంగతి. ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా మీకు లిఫ్ట్ అడిగినప్పుడు ఇగ్నోర్ చేయకుండా వాళ్ళకి లిఫ్ట్ అయితే ఇవ్వండి. ఎండలో, వానలో, చలిలో అలా వదిలేకండి. ఇఫ్ యూ హెల్ప్ సమ్వన్ యూ విల్ గెట్ హెల్ప్డ్ బై సమ్వన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోమాయా.